త్వరలో ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రాబోతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే ఈటల రాజేందర్ పైన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాజిటివ్ ఉంటుంది. ఈటల రాజేందర్ ఏ నియోజకవర్గం పోయినా కూడా ఈటలకు ఘన స్వాగతం పలుకుతారు. ఈటల రాజేందర్కి మంచి పేరు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈటల రాజేందర్కి అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది తెలంగాణలో. ఈ క్రేజ్ని ఫాలోయింగ్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. ఈటల ఎదుగుదలని బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి కొన్ని బ్యానర్లు, కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వైరల్ అవుతున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఎక్కడో లేవు, మేడ్చల్లోనే వైరల్ అవుతున్నాయి. ఈటల రాజేందర్కి సంబంధించిన ఇంటి ముందే ఫ్లెక్సీలు పెట్టిరట. ఇంటి ముందే ఫ్లెక్సీలు కట్టిరు. ఈటల రాజేందర్కు పాజిటివ్గా కాదు ఫ్లెక్సీలు కట్టింది, ఈటలకు నెగిటివ్గా. ఈటల ఏడుపే బీజేపీకి శాపం అని పెట్టిరు. ఈటల ఏడుపే ఎంత ఘోరం అంటే ఈటల ఏడుపే బీజేపీకి శాపం అట. తెలంగాణ బీజేపీలో ముసలమాట. ఈటల వర్సెస్ ఇంకెవరెవరో అంటున్నారు. ఇక అదంతా మనం బ్రీఫ్గా మాట్లాడుకోవాలి వీడియోలో. ఈటల రాజేందర్ వల్ల బీజేపీకి ఏం నష్టం కలిగింది? ఈటల రాజేందర్ వల్ల బీజేపీకి ఏం ఇబ్బంది కలిగింది? ఈటల వల్ల బీజేపీకి పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు కదా. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిండు. ఈటల రాజేందర్ ఇప్పటికిప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఈటల పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉంటారు. బీసీ బిడ్డలందరూ ఈటల రాజేందర్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఈటల రాజేందర్ పైన రకరకాల కుట్రలు, ఈటల రాజేందర్ పైన రకరకాల ఆరోపణలు, ఇబ్బందులు. ఈటల రాజేందర్కి అసలు బీజేపీలో ఉండాలని ఇష్టం కూడా లేదట. బీజేపీ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నాడట. అసలు బీజేపీలో ఈటల రాజేందర్కు నడుస్తలేదు. కానీ అధిష్టానం ఈటలకు చెప్పుకుంటూ వస్తారు, కాపాడుకుంటూ వస్తారు. లేదు లేదు, నువ్వు బీజేపీ నుండి పోవద్దు, నీకు మంచి అవకాశం రాబోతుంది, ఖచ్చితంగా నెక్స్ట్ అధ్యక్ష పదవి నీకే ఇస్తాం, కేంద్ర మంత్రి పదవి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓపిక పట్టు అని చెప్పి ఈటల రాజేందర్ అన్నను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఓపిక పడుతూ వస్తున్నారు. ఈటల రాజేందర్ అన్నను సైలెన్స్ మూడ్లో వస్తున్నారు, లైన్లో పెట్టుకుంటూ వస్తున్నారు. లేకపోతే ఈటల రాజేందర్ ఎప్పుడో బీజేపీకి రాజీనామా చేసేటోడు, కొత్త పార్టీ పెట్టేటోడు అవసరం అనుకుంటే ఎంపీ పదవి కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేసేటోడు. ఈటలకు గనక సెట్ కాకపోతే, ఈటలకు నచ్చకపోతే ఆయన రిజైన్ చేసేస్తాడు, పార్టీకి రిజైన్ చేస్తాడు, పదవికి కూడా రిజైన్ చేస్తాడు. కాబట్టి ఈటల రాజేందర్ చాలా సైలెన్స్గా ఉన్నాడు. సరే చూద్దాంలే అవకాశం వస్తుందిలే అని చెప్పి సైలెన్స్ ఉన్నాడు. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ఈటల పైన కావాలనే విషం కక్కేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.